హాయ్! హలో అండి. నమస్తే. ఈరోజు వీడియోలో మీరు చూడబోతూ ఉన్నారు. నా గుండు స్టోరీ అండి. అసలు నేను గుండు ఎందుకు చేపించుకోవాల్సొచ్చింది? ఎక్కడ చేపించుకున్నాను? ఎన్ని రోజులవుతుంది నేను గుండు చేపించుకొని? అలాగే నాకు గుండు చేపించుకున్న తర్వాత ఎలా బయట తిరగలుగుతున్నాను? ఎవరన్నా చూసి నన్నేమన్నా అనుకుంటున్నారేమో అని నేనేమన్నా ఫీల్ అవుతున్నానా? ఇట్లాంటివి ఇంకా మంచి విషయాలు మీతో షేర్ చేస్తానండి. సో, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడండి నేను ఇప్పుడైతే హెయిర్ ప్యాక్ పెట్టుకుంటూ ఉన్నాను. ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి కంప్లీట్ హోమ్‌మేడ్ అండి. ఇప్పుడు మనం బయట దొరికేటువంటి హెయిర్ డైస్ తెచ్చుకొనేసి పెట్టుకోవాలంటే అవి కెమికల్‌తో కూడినటువంటివి కదా! సో, అలాంటివి నాకు వద్దు అని నేను హోమ్‌మేడ్ చేసుకున్నాను. హోమ్‌మేడ్ చేసి వేసుకుంటూ ఉంటానండి. ఈ హెయిర్ ప్యాక్ వల్ల హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. డాండ్రఫ్ ఉంటే తగ్గిపోతుంది. హెయిర్ ఫాల్ సమస్య అస్సలు లేకుండా ఉంటుందండి. జుట్టు ఇప్పుడిప్పుడే తెల్లబడుతూ ఉంటుంది కదా! అలాంటి వారికైతే ఎన్నో తిప్పలుంటాయండి. ఎలా జుట్టు బ్లాక్‌గా ఉంచుకోవడము అని. హెయిర్ డైస్ అలవాటు చేసుకుంటే ఇంక అదే అలవాటయిపోతుంది హెయిర్‌కని. కానీ ఈ పద్ధతిలో నేను చేసే ప్రాసెస్ అనేది చాలా కంప్లీట్ డిఫరెంట్‌తో ఉంటుందండి. అలాగే న్యాచురల్ ఇంగ్రీడియెంట్సే అన్నీ కూడా నేను ఇందులో వేసింది. ఓకే. ఈ హెయిర్ ప్యాక్ నేనైతే తయారు చేసి మా బాబుకు వేశాను. అలాగే నేను వేసుకున్నానండి. ఓకే. చూడండి ఫస్ట్ నేను బాబుకైతే వేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర మహి ఆర్గానిక్స్‌లో హోమ్‌మేడ్ ఆయిల్, షాంపూ అలాగే హెయిర్ ప్యాకు, ఫేస్ ప్యాకు అందుబాటులో ఉన్నాయండి. ఓకే. మీకు ఇంకా గుండు విషయాలు చెప్తాను. ఓకే. నేను ఈ రోజుటికైతే ఈరోజు డేట్ అయితే ఇంకా 5 డేస్‌కి ఎగ్జాక్ట్‌లీ 1 మంత్ అవుతుంది. కానీ ఇంత కొద్ది సమయంలోనే నా హెయిర్ అనేది నిజంగా నన్ను నేను నమ్మలేకపోతున్నాను. ఇంత ఫాస్ట్ గ్రోత్ అనేది ఎలా సాధ్యమైంది అంటే ఒక్కటేనండి. మన దగ్గర ఉన్నటువంటి ఆయిల్, షాంపూ అలాగే ఈ హెయిర్ ప్యాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అసలు. ఓకే. అసలు నేను ఎక్కడ గుండిచ్చాను అని మీకు డౌట్ ఉంటుంది కదా! కొత్తగా వీడియో చూసేవారికి. పెంచలకోనండి. పెంచలకోనలో లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు. సో, అక్కడైతే మేము ఫ్యామిలీ మొత్తము తలనీలాలు ఇచ్చేసాము. నేనెందుకు ఇవ్వాల్సొచ్చింది అంటే, నేను స్వామికి మొక్కుబడి పెట్టుకొనున్నానండి. సెకండ్ బేబీ పాపైనా, బాబైనా పుడితే ఖచ్చితంగా పాపతో పాటి తలనీలాలు ఇస్తాను అని చెప్పి నేను స్వామికి మొక్కుకున్నాను. అందుకోసమే నేను ఎక్కడ గూడా ఫీల్ అవ్వలేదు. కానీ నాకు డేస్ అనేటివి దగ్గర పడే కొద్దీ ఇంగ రేపు మేము కొండకెళ్ళాలి. ఆ వారమంతా నాకెలా ఉన్నిందంటే నా మనసులో, అరే! ఇంగ నెక్స్ట్ వీక్ నుంచి నేను గుండులో దర్శనం ఇస్తానే. ఎలా ఉంటుందో ఏమో! నా ఫేస్‌కి సెట్ అవుతుందో లేదోనే. ఇంగ జడ వేసుకోలేనే ఇప్పట్లో. అలాగే ఇంకా ఏంటంటే మా పాప జుట్టు అయితే తెగ లాగేసేదండి. జుట్టు చాలా సాయంత్రం అయ్యేసరికి నాకు హెడేక్ వచ్చేది. అంత లాగి పెట్టేది. నేనైతే పాపకి అదే చెప్పేదాన్ని. లాగు లాగు ఇంకొక 2 డేస్ లాగుతావు. ఇంకొక 3 డేస్ లాగుతావు. అంతే గదా! నెక్స్ట్ వీక్‌లో నువ్వు జుట్టు లాగడానికి గుండును ఏం చేస్తావు? అనేసి మేమైతే కామెడీ చేసి నవ్వుకునేవాళ్ళము. కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే, అరే! నేను గుండు చేపించుకొనొచ్చాక ఇక్కడ సిటీలలో ఏ విధంగా తిరగాలబ్బా! మన ఊర్లల్లో అయితే కామన్‌గా ఉంటుంది. ఎవరు ఏమనుకోరు. ఇదేంటి ఇక్కడ గుండు చేపించుకొని తిరగాలంటే విచిత్రంగా చూస్తారో ఏమో! అని నిజంగా నాకైతే ఒక ఫీల్ అనేది అనిపిచ్చిందండి. కానీ నేను ఒక్కటి గట్టిగా అనుకున్నా. ఎవరేమైనా అనుకోని నేననుకున్నది ఒకటే స్వామికి ఇస్తాను అని. కాబట్టి నేను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనుకున్నాను. కానీ నాకు కొండంత ధైర్యం ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి ఆయిల్, షాంపూ అనేటివి చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వర్క్ చేస్తున్నాయి. త్వరగా హెయిర్ గ్రోత్ అనేది అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు పాపకు 9 మంత్స్‌లో నేను ఇచ్చేస్తేనే బెటరు. తర్వాత ఆఫ్టర్ 3 ఇయర్స్ ఏమవుతుందంటే, పిల్లలకి మనం బయట అటు ఇటు తిరగాల్సి వస్తుంది. ఈ చిన్న వయసులో మనం ఎక్కువ జర్నీస్ అనేటివి చేయడానికి కష్టం కాబట్టి ఎక్కడికి పెద్దగా తిరిగేదుండదు. ఈ టైంలో మనం ఇచ్చేస్తేనే బెటరు. త్వరగా గ్రోత్ అయిపోతాయి కదా! అన్నట్టు నేను గట్టిగా ఆలోచన చేసేసుకొని ఇచ్చేసానండి. నేనైతే ఎటువంటి ఫీల్ అవ్వలేదు, బాధపడలేదు, షైగా ఫీల్ అవ్వలేదు చెప్పాలంటే. ఫస్టు అదే చెప్పాను కదా! ఒక వారం ముందు అలా అనుకున్నాను. కానీ నేను అదే గట్టిగా ఎవరేమనుకుంటే నాకేంటి? నేననుకున్నది
ఇవ్వాలి దేవుడికి అనేసి ఇచ్చేసాను. తర్వాత ఏమైంది తెలుసా? గుండు చేపించుకొని మేము బస్సెక్కి అక్కడంతా బానే ఉన్నిందండి. మేము ఎప్పుడు ఇక్కడ బెంగుళూరు సిటీలో బస్ నుంచి దిగగానే ఆటో వాళ్ళు అంతా మా వైపు విచిత్రంగా చూసారు. ఎక్కడో గుండు చేపించుకొనొచ్చారే ఫ్యామిలీ, ఫ్యామిలీ అన్నట్టు గూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే మాట్లాడుకోనివ్వండి వీళ్ళకొక విచిత్రంగా కొత్తగా ఉన్నట్టుంది. మనకిది కామనే గదా! అనుకున్నాను. తర్వాత నేను ఇంటికొచ్చిన తర్వాత ఒక 20 డేస్ పైన లోపలే ఉన్నాను. ఎక్కడికి బయటికి వెళ్ళే అవసరం గూడా రాలేదు. నేను వెళ్ళలేదండి. తర్వాత నేను ఒకసారి సడెన్‌గా బయటికెళ్ళేసరికి నా ఫ్రెండ్స్ గావచ్చు, ఇక్కడ మా తోటి నైబర్స్ ఉంటారు కదా! వాళ్ళు "ఏంటి ఎక్కడికెళ్ళావు అసలు కనపరానే లేదే? గుండెప్పుడు చేపించుకున్నావు? గుండు చేపించుకున్నావా? ఎందుకు చేపించుకున్నావు? అసలు నువ్వెందుకిచ్చావు? 3 కత్తెరలు ఇవ్వచ్చు గదా!" అనని అన్నారు. లేదండి మా వైపు ఇది కామన్‌గా ఇస్తూ ఉంటాము. నాకేం అట్లేం ఫీలింగ్ లేదు ఇచ్చేసానే అని సంతృప్తిగా, హ్యాపీగా నేను స్వామికి సమర్పించుకున్నాను అని చెప్పాను. ఆ తర్వాత నాకు ఇప్పుడు ఒక 20 డేస్ పైనే అయిపోయింది గదా! అదే అన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, "అరే! ఏంది ఇంత ఫాస్ట్‌గా హెయిర్ గ్రోత్ అయింది నీకు? చాలా బావుంది నీ ఆయిల్, షాంపూ. చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది నీ హెయిర్‌లో" అనని వాళ్ళే అంటున్నారు. ఏంటండి మనం హెయిర్ ఇచ్చేస్తే హెయిర్ ఏం మనకు తిరిగి రాదు. ఖచ్చితంగా వస్తుంది. దేవుడిచ్చిన హెయిరే కాబట్టి అలా ఎవరైతే ఫీల్ అవ్వద్దు. కానీ కొద్దిగా ఇన్‌కన్వీనియన్స్ అనిపిస్తుంది. నలుగురిలో బయటికెళ్ళినప్పుడు, సిటీలలో షాపింగ్ మాల్స్‌కెళ్ళినప్పుడు. కాబట్టి మనం అడ్జస్ట్ అయిపోవాలి గదా! ఏదో ఒక విధానంలో. నేనైతే ఒక టోపీ ఉంటుంది కదా! దాన్ని కవర్ చేసుకొని బయటికి వెళ్ళేదాన్ని. ఇది అండి నా ఎక్స్‌పీరియన్స్. ఓకే అండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మరొక వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. అలాగే ఈ ఆయిలు, షాంపూ, నెక్స్ట్ హెయిర్ ప్యాక్‌ని ఎలా బై చేయాలి అనుకుంటూ ఉంటారు గదా! కొత్తవారు. అలాంటి వారికి వాట్సాప్ నెంబర్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. వాట్సాప్ నెంబర్‌కి మీరు వాట్సాప్ చేశారంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. దయచేసి ఎవరు కూడా టైమ్ పాస్ ఎంక్వైరీస్ అలాగే సజెషన్స్ ఇవ్వకండి. టైం అనేది చాలా వ్యాలిడ్ అండి. మీకు కావచ్చు, మాకు కావచ్చు. సో, మీరు ఎవరు కూడా టైమ్ పాస్ ఎంక్వైరీస్ చేయకుండా ఆర్డర్ ఖచ్చితంగా కన్ఫర్మ్‌గా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాల్సిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబడుతుంది. అలాగే ప్రొడక్ట్స్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు డెలివరీ చేస్తారు. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.